గురించి ఏం మాట్లాడను. కాకపోతే నాకు అనిపించింది కంపేరింగ్ టు మ్యాడ్ 1, ఎందుకంటే సీక్వెలే కాబట్టి కంపేరింగ్ టు మ్యాడ్ 1 చాలా ఇది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఆ పంచులు వచ్చినప్పుడు నవ్వుకుంటాం తప్ప రిమైనింగ్ ఎక్కడ అంత ఇంప్రెసివ్ అనిపించదని నాకు అనిపించింది. సో ఇంకొకటి, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ చాలా చాలా నచ్చేస్తాయి అందరికీ. బేసిక్గా మ్యాడ్ 1లో 3 క్యారెక్టర్సే గుర్తుంటే ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బాయ్ కావచ్చు, ఆ లైలా క్యారెక్టర్ కావచ్చు, ఇంకా వచ్చే క్యారెక్టర్లు అన్నీ చాలా 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 నవ్విస్తాయి. దీంట్లో మెయిన్గా మాట్లాడాలి, లడ్డు మామ కుమ్మేసావు అసలు. హీరోయిన్ ఎందుకు బ్రో? 5-10 మినిట్స్కి ఒక హీరోయిన్ వస్తుంటే హీరోయిన్ ఎందుకు బ్రో? మాకు హీరోయిన్ వద్దు, హీరో లేరు, హీరోయిన్ లేరు, ఓన్లీ పంచాస్. వచ్చామా, నవ్వుకున్నామా, దొబ్బేసామా, అంతే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం పంచెస్ని. కాకపోతే సాంగ్స్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండు అనే ఫీలింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరికైనా స్వాతి రెడ్డి సాంగ్ ఒక్కటే కనెక్ట్ అవుతుంది తప్ప రిమైనింగ్ ఏది అంత మ్యూజిక్ అంత ఊపు వచ్చే అంత అనిపించలేదు. ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో ప్రతి ఒక్క ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది ప్రసాద్ ఎంఎక్స్ లాగా లేదండి. సో ఏదైతే సి క్లాస్ డి క్లాస్ మెంబర్స్ విజిల్స్తో, జోకులతో, క్లాప్స్తో ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఫ్యామిలీతో రండి. కంప్లీట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో అందరు ఇలాంటి మూవీని చూడాలి. మన టాలీవుడ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ప్రజల్లోకి తీసుకురావాలి. అందరూ థియేటర్కి వచ్చి ఫ్యామిలీ పిల్లలతో పాటు వచ్చి సో అందరూ ఇలాంటి సినిమాని ఎంజాయ్ చేయాలి. అలాంటి సినిమాలు రావాలని కోరుకున్నా. ఆల్ ది టీమ్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్, సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గ్రేట్ విక్టరీ. లడ్డు గారి క్యారెక్టర్ అయితే క్రేజీ అనిపించింది. మూవీ మాత్రం చాలా కామెడీ ఉంది. మస్ట్ వాచ్ మూవీ. ఏమీ ఓవర్ రేటెడ్ కాదు, కానీ లైక్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. లైక్ ఒక్క దగ్గర కూడా ఆగడానికి లేదు, నవ్వుతూనే ఉంటాం. సినిమా మొత్తం బాగుంది. సాంగ్స్ అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలకు బలగం సినిమాకు ఇంకో సినిమాకు మంచిగా ఇచ్చినాం. నీకేమైనా ఎక్కువైందా? ఆయన పైసలు ఏమైనా తగ్గించారా? మా మ్యాడోలు మరి అక్కడ ఇచ్చిన మా మ్యాడ్ చిన్న సినిమాలను చూడనా? వెంకటేష్ అన్నాకే మంచి కొట్టినావు. బలగం సినిమా చిన్నగానే, ఎంత ఎమోషనల్, ఎంత మంచి కొట్టినావు. దయచేసి ఇట్లాంటి సినిమాలు కూడా నేనైతే అనాన్ని స్టూడియోకి వస్తాను, బరాబర్ ఆడొచ్చి ధర్నా చేస్తా. మీరంటే అభిమానం, మీ మ్యూజిక్ అంటే కింద పైన కొట్టుకొని వస్తాను నేను. కానీ అమ్మ తోడు చెప్తున్నా, మ్యాడ్ సినిమా కొద్ది మ్యూజిక్ కొద్ది మంచిగా ఇస్తే ఏమవుతుందన్నా? నేను భీమ్స్ అన్నా నీకు 100% నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఇంకోసారి మళ్ళీ మ్యాడ్ 3లో ఏమైనా మీకు ఛాన్స్, మీకు అవకాశం వస్తే మరి మ్యూజిక్ విషయంలో ఏమైనా కాంప్రమైజ్ అయితే ఈసారి వచ్చి స్టూడియోకి వచ్చి కొడతా. నేను బరాబర్ వార్నింగ్ ఇస్తున్నా. ఇది వార్నింగే. మ్యాడ్ 3లో చూస్తా, ఏమైనా తక్కువ ఏమైనా ఆగం గీగం చేసినాం అనుకో కొడతా బరాబర్. జై హింద్, జై పిఎస్పీ. అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీన్ని బాగుంది అని కన్నా నిజంగా కడుపొప్పలో నవ్వుకున్నాయి అంటారు కదా, సో అలాగే ఉంది. చాలా మంది చెప్తారు మీకు ఎంత కామెడీ ఉంది, అంత కామెడీ ఉందని. బట్ ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 300 పైగానే ఉంది. అంత బాగుంది. మీరు 100 ఎక్స్పెక్ట్ చేస్తే 200 ఉంటుంది, 200 ఎక్స్పెక్ట్ 400 చేస్తారు. అంత బాగుంది. ముఖ్యంగా డీడీ క్యారెక్టర్ కావచ్చు, అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఆ ముగ్గురు క్యారెక్టర్లు ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి మించి లడ్డు క్యారెక్టర్ ఉందన్న. ఆ లడ్డు ఎంత నరకం చూస్తాడో సినిమాలో, అంతకన్నా పైగానే మనం నవ్విస్తారు. ఓవరాల్గా జాతరత్నం చూసినప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో, ఎంత నవ్వు అనిపిస్తుందో అంతకించి డబల్ నవ్వుతారు ఇందులో. అంత కామెడీ ఉంది సినిమాలో. కామెడీ అంటే ఏదో వంగరగానో లేదంటే డబ్బులు ఉండేలతో కాదు, ఒరిజినల్ కామెడీ అనమాట. ఒక స్క్రీన్ ప్లే, ఒక పెన్ పేపర్ మీద పెట్టి రాస్తే అప్పుడు ఎంతలో నవ్వుకుంటావో స్క్రీన్ మీద కూడా అదే ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది. కథ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక రొటీన్ స్టోరీ అయినా సరే స్క్రీన్ ప్లేతో అండ్ రాసుకున్న సీన్స్తో కామెడీతో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం. ముఖ్యంగా స్వాతి రెడ్డి సాంగ్ అయితే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేసాం. స్వాతి రెడ్డి సాంగ్ టైపే ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, కేవలం అది ఫ్యాన్స్ కోసం, ఆడియన్స్ కోసం పెట్టినట్టుకున్నారు. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అది సూపర్ అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ సినిమాని పెట్టారు. ఇంకా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా పోగరి రేంజ్లో ఉంటుంది నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అనుదీప్ గారికి ఏవి ఆ క్యామియో కావచ్చు, ఆ క్యామియో అయితే మాత్రం నిజంగా అది వచ్చినప్పుడు థియేటర్ దద్దర వెళ్ళిపోయింది అనమాట. ఆయన ఉన్న 2 మినిట్స్ ఉంటాడు, 2 మినిట్స్ కూడా ఇంకా సీట్లో పడి నవ్వుతారనమాట. అంత బాగుంది. ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా మంది నవ్వుతారండి. ఇక్కడ నవ్వు అక్కడ నవ్వు కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నవ్వుతూ పోయేలా ఉంటారు కొంతమంది అయితేనే. అంత బాగుంది. ఓన్లీ కామెడీ అంటే ఒక కామెడీ సినిమాతో 500 కోట్లు కొట్టి సత్తా ఉన్న డైరెక్టర్ కళ్యాణ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మ్యాడ్ 3 కూడా ఉంది. మరి ఇందులోనే ఎంత ఫన్ ఉంటే మా మ్యాడ్ 3 ఇంకెంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నాగవంశీ గారు ఏదైతే చెప్పారో ఎటువంటి కథనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంటే అన్నారు. సో ఈ సినిమాతో అలాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా సరే అందరూ ప్రతి ఒక్కరూ చూసే సినిమా. మీరు పెట్టుకున్న 300 రూపాయలకి పక్కగా
ఆ స్ట్రెస్ మీ ఫీల్ అయిపోయి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఈ సినిమాకి వస్తే ఒక 2.5 గంటలు చెప్పి హ్యాపీగా నవ్వుకుని హ్యాపీగా ఇంటికి వెళ్తారు. చాలా అంటే చాలా బాగుంది. పక్కా ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ మూవీ, కామెడీ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.